సమస్తము దేవునికి సేవ చేస్తున్నాయి, అలాగే సమస్తము ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి కూడా సేవే చేస్తాయి. అయితే మనకు అర్థం కాక కొంచెం గలిబిలవుతాం. ఏదో నష్టపోతున్నాం, ఏదో కోల్పోతున్నాం, ఏదో మిస్ అవుతున్నాం, ఏదో ఎఫెక్ట్ అవుతున్నాం, ఏదేదో అయిపోతుందని మనం కొంచెం అట్లా ఫీల్ అవుతాం శరీరాన్ని బట్టి. కానీ కొంచెం ప్రశాంతంగా కూర్చొని దేవుని ముందుకు వెళ్ళి కొద్దిగా వాక్యం చదవకుండా కొంచెం నిశ్చితంగా ఆలోచిస్తే సైలెంట్గా మాట్లాడతాడనమాట. దేవుని ముందు కూర్చుంటే ఒకసారి నాతో అదే మాట్లాడాడు. ఏంటైనా మరి పరిస్థితులు అంటే సమస్తము నాకు సేవ చేస్తున్నాయి అన్నాడు. ఒక్కటే మాట, బైబిల్ మోసి లేసి వచ్చే స్తోత్రం ఆయన అని. అంటే మీకు అర్థమైందో లేదుగా, నాకు అర్థమైంది. సమస్తము నాకు సేవ చేస్తున్నాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా పనికి కానీ, నా ప్రణాళిక కానీ అడ్డు తగిలేద్దాం ఎవరికి లేదు నానా. నేను అనుకున్నది నెరవేర్చి తీరతా, దాన్ని ఎవడు ఆపలేడు. ఎవడన్నా దాన్ని అడ్డగించడానికి ట్రై చేసి ఏదైనా ప్రయత్నాలు చేసి అవి కూడా ఫేవర్గానే మారుస్తా. సమస్తము నాకు సేవ చేస్తా, అలాగే సమస్తము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా సేవ చేస్తాయి. మరి ఇప్పుడు కంగారు పడతావా, కలవరపడతావా, కలత చెందుతావా, దిగులు పడతావా, విచారపడతావా, కృంగిపోతావా, షుగర్ బీపీలు రేజ్ చేస్తావా, చెప్పిన మాటలు విని కంట్రోల్ చేసుకుంటావా? నేను చెప్పిన మాటలు నిజంగా నువ్వు విశ్వసిస్తే ఉన్న షుగర్ కంట్రోల్ అయిపోవాలి, వేసిన వాళ్ళు ఉన్న బీపీ కూడా కంట్రోల్ అయిపోవాలి. ఎంతమంది బీపీ తెప్పించడానికి ట్రై చేసి వాళ్ళకి బీపీ పెరగటాలే కానీ నీకు పెరగకూడదు.